ఫ్రెండ్స్, కాస్ట్ ఐరన్ అనేటువంటిది నేను కొత్తగా తీసుకొచ్చినప్పుడు నీట్గా క్లీన్ చేశాను. అది ఎలా క్లీన్ చేస్తానో మరొక వీడియోలో చూపిస్తాను, లాంగ్ వీడియోలో. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే చూడండి. అలా పైన అంతా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇలా మనము ఒక పొడి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్తో మంచిగా తూడ్చేసేయాలి, తడి ఏం లేకుండా. అలా తూడ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆరబెట్టేసుకొని తర్వాత దానికి మనం ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మళ్ళీ రస్ట్ రాకుండా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మనం వంట చేసుకునేటప్పుడు వాడేటప్పుడు మళ్ళీ సోప్ పెట్టేసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి మాత్రమే సీజనింగ్ చేసుకోవాలి. తర్వాత ప్రతిసారి వాడుకోవడం అయిపోయిన తర్వాత పొడి క్లాత్ తీసుకొని తూడ్చేసి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ వాడుకునేటప్పుడు మళ్ళీ సోప్ పెట్టి వాష్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల దాని యొక్క లైఫ్ పీరియడ్ పెరుగుతుంది, దానికి రస్ట్ రాకుండా ఉంటుంది. మనం ఎలాంటి వంటలు చేసుకున్నా నీట్గా వస్తుందన్నమాట. నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఎలా సీజనింగ్ చేసుకోవాలని మరొక వీడియోలో చూపిస్తాను, చూసేయండి.